హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, బిర్యానీకి కాంబినేషన్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 100 గ్రాముల వరకు గోంగూరను అయితే వేసుకుంటున్నాను. ఈ గోంగూరను మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ గోంగూర అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గోంగూర కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇదే పాన్లో కర్రీ కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వేగాక చికెన్ని ఒక 1/2 కిలో వరకు బాగా క్లీన్ చేసి పెట్టుకొని తీసుకోవాలి. ఈ చికెన్ని వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత చికెన్ ఇలా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. పేస్ట్ వేసుకున్నాక చికెన్ని మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఒక టమాటాను ఇలా స్లైసులుగా కట్ చేసి ఇందులో వేసుకొని టమాటా చికెన్ని మగ్గనివ్వాలి. టమాటా వేసాక చికెన్ని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది, చూడండి పీస్ మెత్తపడింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము వేయించి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గోంగూర చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది.
గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూడండి దగ్గరగా వచ్చేసింది. కర్రీ అంతా కంప్లీట్గా కుక్ అయిపోయినట్టుగా. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్, రోటీ, బిర్యానీకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.